హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. వెల్కమ్ టు లక్కీ వ్లాగ్స్. నేను మధ్యాహ్నం ఒక వీడియోలో చెప్పాను కదా, ఈరోజు బిర్యానీ చేస్తున్నాను. ఎందుకు ఏంటి అనేది సాయంత్రం లాంగ్ వీడియో అప్లోడ్ చేసేటప్పుడు చెప్తానని చెప్పాను కదా. అవును, రేపు టీచర్స్ డే కదా, రేపు ఏదో హాలిడే ఉంది కదా, స్కూల్ లేదు. అందుకని చెప్పేసి అన్న టీచర్లకు అందరికీ ఈరోజే భోజనాలు అయితే ఏర్పాటు చేశారు. దానికోసమని అన్న వాళ్ళ ఇంట్లో బిర్యానీ చేస్తున్నాను. 3 పళ్ళు బిర్యానీ. మనకు బిర్యానీ అనగానే గుర్తొచ్చేది ఏంటి? రైస్లో ముక్కలు వేయడం, చికెన్ వేసి చేయడం, అదే కదా. అలా కాదు, ఎప్పుడు అలాగే కాదు, కొంచెం వెరైటీగా చేద్దామా ఈరోజు. చికెన్ వేయకుండా సాదా బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాము. అంతకంటే ముందు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఫస్ట్గా మనము ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకొని అవన్నీ కూడా ఆయిల్ హీట్ అయ్యాక మనము ఆనియన్స్ మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ గోల్డెన్ కలరు ఆనియన్స్ రావాలంటే చాలా టైమే పడుతుంది కదా. అలా కాకుండా తొందరగా వేగాలి అంటే కొంచెం ఉప్పు వేయించేటప్పుడే ఉప్పు వేయండి, చాలా తొందరగా వేగుతాయి. అవును, చెప్పడం మర్చిపోయాను. టీచర్స్ అందరికి కూడా అడ్వాన్స్ హ్యాపీ టీచర్స్ డే. నిజంగా మనం ఇద్దరు పిల్లల్ని చూసుకోవాలంటే మనం ఎంత కష్టపడతాం కదా. మనం పిల్లలందరినీ కూడా వాళ్ళు కొట్టకుండా తిట్టకుండా వాళ్ళు ఎంత జాగ్రత్తగా చూసుకొని చదువు చెప్తున్నారంటే నిజంగా వాళ్ళకున్న ఓపిక కూడా నిజంగా థ్యాంక్ యూ సో మచ్. అందరికి కూడా మరొకసారి హ్యాపీ టీచర్స్ డే. చూడండి, ఇప్పుడు నేను ఆనియన్స్ మనకు బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, చెక్క లవంగాలు, గరం మసాలా, అలాగే పుదీనా, కొత్తిమీర, మెంతాకు, ఇంకా పచ్చిమిరపకాయలు, కొన్ని టమోటాలు, బిర్యానీ మసాలా, ధనియాల పౌడరు, ఇవన్నీ కూడా వేసి మంచి వాసన వచ్చే వరకు, పచ్చి వాసన పోయి మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే, వంట చేసే వాళ్ళకంటే అవన్నీ కట్ చేసే వాళ్ళకే ఎక్కువ కష్టం ఉంటుందండి నిజం చెప్పాలంటే. ఇప్పుడు నేను వేస్తుంది బిర్యానీ మసాలా. పొద్దున నేను చేయడానికని వెళ్ళేలోపే వదిన అన్నీ అల్లము, కొత్తిమీర, గోంగూర మొత్తం కట్ చేసి పెట్టింది. నిజంగా ఆమెకి ఎంత ఓపికో ఏమో నాకు తెలీదు, కానీ తను అవన్నీ కట్ చేయడానికి ఎంత టైం పట్టింటుంది. పోయినప్పుడు నేను అనుకున్నాను ఒక్కతి ఇవన్నీ ఎలా చేసింది ఏంటి అని. మనం అక్కడ కూర్చొని గంటె కలబెట్టడమే పెద్ద పని అనుకుంటాము, కానీ అవి కట్ చేసే వాళ్ళదే ఎక్కువ కష్టం అని నేను అనుకుంటాను. అవును, నిజంగా ఈరోజు మీ పిల్లలు స్కూల్కి వెళ్ళారా? టీచర్స్ డే ఈరోజే జరిగిందా మీ పిల్లల స్కూళ్ళల్లో? మీ పిల్లలు ఏం చదువుతున్నారు? ప్లీజ్ కామెంట్ చేయండి. అలాగే ఇక చూడండి, మనము పలావ్ చేస్తాం కదా, పలావ్ కంటే చాలా అంటే చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ సాదా బిర్యానీ. ముక్కలు వేస్తేనే బిర్యానీ కాదండి, చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. మసాలా చూస్తున్నారు కదా, వేయించేటప్పుడే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. చాలా అంటే చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా మీరు నెయ్యి వేసుకోవచ్చు, నెయ్యి వేసినా కూడా చాలా బాగుంటుంది. నేనైతే ఇక్కడ నెయ్యి అయితే వేయడం లేదు, మీరు కావాలంటే నెయ్యి వేసుకోవచ్చు. చూడండి ఎంత జ్యూసీగా ఉందో. ఇప్పుడు నాకైతే మసాలా మొత్తం ఏగిపోయింది. ఇప్పుడు మనము రైస్ అయితే ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పుడు మనము ఈ బిర్యానీ రైస్ కనే లోపల ఖచ్చితంగా బాండి పెద్దగా ఉండాలి, చిన్నగా తీసుకోకూడదు. మనము ఒక గ్లాసు బియ్యం తీసుకున్నామంటే 3 లేదా 4 గ్లాసుల ఎసురు అనేది కంపల్సరిగా వేయాలి. మనము గంజి వంచినప్పుడు గంజి ఎంత ఫ్రీగా గంజి వంగుతుందో మనకు అన్నం అంత మంచిగా పొడి పొడిగా వస్తుంది. కొంచెం గంజి పట్టినా కూడా బిర్యానీ అనేది చెడిపోతుంది. అదొక్కటి మీరు ఖచ్చితంగా చూసుకోండి. ఇప్పుడు నేను ఈ నీళ్ళల్లో ఈ ఎసురులో ఏమేమి వేస్తున్నానో చూడండి. కొత్తిమీర, పుదీనా, మెంతాకు, అలాగే చెక్క లవంగాలు, కొంచెం షాజీరా, మరాఠీ మొగ్గ, స్టార్ పువ్వు, ఇవన్నీ కూడా మనము ఫస్ట్ మసాలాలో ఏమేమి వేసామో అవన్నీ కూడా కొద్దిగా నీళ్ళలో కూడా వేయాలి. అప్పుడే మనకు వాటర్ కలర్ చేంజ్ అయ్యి మనకు అన్నం ఉడికించినప్పుడు మంచి కలర్లో టేస్టీగా వస్తుంది, లేదంటే తెల్లగా ఉంటుంది.
ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనము రైస్ని 75% ఉడికిస్తాం కాబట్టి మనం ఉప్పు ఎక్కువ పట్టదు. మొత్తము 100% మనము రైస్ ఉడికించినప్పుడు మనం కొద్దిగా ఉప్పు వేసినా అన్నంకు మొత్తం పడుతుంది. కానీ మనం ఇక్కడ అంత ఉడికించాం కాబట్టి ఉప్పు కొంచెం మనము నీళ్ళు ఉప్పు చూసినప్పుడు ఉప్పగా అనిపించాలి. అలా కొంచెం ఉప్పు ఎక్కువే వేసుకొని మనం రైస్ అయితే ఉడికించుకోవాలి. ఇక్కడ నాకైతే మొత్తం వాటర్ అయితే బాయిల్ అవుతుంది కదా. ఇప్పుడు నేను ముందే కడిగి నానబెట్టుకున్న రైస్ అయితే వేస్తున్నాను. ఇవి వాటర్లో వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేయండి. నేను 3 పళ్ళు రైస్ అయితే ఇక్కడ చేస్తున్నాను. మనం బియ్యం వేసినప్పుడు చాలా జాగ్రత్తగా అన్నం చూసుకోవాలి. 2-3 సార్లు మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ చూసుకోవాలి. కొంచెం అన్నం మెత్తగా అయిపోయినా కూడా బిర్యానీ చెడిపోతుంది. నిజంగా 3 పళ్ళు బియ్యము, ఒక బిందె వాటర్ పట్టాయి. ఇవన్నీ ఎత్తేలోపు మా పాప అంటుంది ఎంత కష్టపడుతున్నావు అని. కానీ కష్టమేం కాదు, నాకు వంట చేయడం అంటే చాలా ఇష్టము. అందుకనే నేను చాలా ఇష్టంగానే చేస్తాను. నాకు కష్టమేం కాదు. చాలా బాగా వచ్చింది ఈరోజు. చూడండి, ఇలా మనము గంటతో తీయడము అట్లంతా చేతికి చాలా ఇబ్బంది అనిపిస్తుంది. ఇలా బొరల గిన్నె ఉంటే ఒకటేసారి డైరెక్ట్గా వేసేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనము రైస్లో వాటర్ ఏం లేదు కాబట్టి మాడిపోకుండా ఉండడం కోసం నేను ఒక పెన్నం అయితే స్టవ్ మీద పెట్టేశాను. నేను మసాలా వేయించేటప్పుడు నిమ్మకాయ పిండడం అయితే మర్చిపోయాను, అందుకని ఇప్పుడు పిండుతున్నాను. మీరు మసాలా ప్రిపేర్ చేసుకునేటప్పుడైనా కూడా నిమ్మకాయ పిండేసుకోవచ్చు. చాలామంది అన్నం పైన పిండుతారు, అప్పుడు పైనే ఉంటుంది, చివరి వరకు పులుపు తలగదు కదా, అందుకని చెప్పేసి నేను మసాలాలోనే వేస్తున్నాను. ఇప్పుడు మసాలా వేసేటప్పుడు ఏంటంటే ఫస్ట్ డేక్షాలో కొద్దిగా అన్నం అడుగున ఉంచాలి. లేదంటే మనం మసాలా ఫస్ట్లో వేసామంటే మసాలా మాడిపోతుంది, అది బాగోదు. అందుకు కొంచెం అన్నం పతలాగా కొద్దిగా ఉంచి మనం ముందుగా ప్రిపేర్ చేసుకునే మసాలా అంతా కూడా ఇలా వేసి ఒకసారి మళ్ళీ రైస్ వేయాలి. లేయర్స్ లాగా రైస్ వేసుకోవాలి. నేను ఇక్కడ పైన ఇంకా పుదీనా అవన్నీ ఏం వేయట్లేదు, ఎందుకంటే నేను మసాలాలోనే కావలసినవన్నీ కూడా మంచిగా క్వాంటిటీ ఎక్కువగానే వేసేసాను. అందుకని చెప్పేసి ఇంకా మళ్ళీ ఏం యాడ్ చేయట్లేదు. చూడండి, ఇలానే మనము ఉడికించుకున్న రైస్ మొత్తం కూడా లేయర్స్ లాగే వేసేసుకోవాలి. చాలామంది గోధుమ పిండి అట్లంతా ఆవిరిపోకుండా ఉండడం కోసం గోధుమ పిండి యూజ్ చేస్తారు. అవన్నీ ఏం అవసరం లేదు, సింపుల్గానే ఎంత పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు చూడండి, నేను జస్ట్ క్లాత్ ఒక్కటి, అది కూడా ప్లేట్కి ఒక్కటి క్లాత్ చుట్టి పెడతాను. చూడండి, చాలా సూపర్గా వచ్చింది. ఇంకా 3 కేజీల చికెన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి మంచి గ్రేవీతో అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, తప్పకుండా చూడండి. ఇంతవరకు వీడియో చూసినందుకు మీకు థ్యాంక్ యూ సో మచ్. కొంచెం ఫుడ్ కలర్ అయితే యాడ్ చేస్తున్నాను నేను, అది మీ చాయిస్, మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు, స్కిప్ చేసేయండి. చూడండి, ఇప్పుడు అయిపోయింది రైస్ మొత్తం. నేను ఇలాగే పెడతాను. కొంచెం ఆవిరిపోకుండా ఉండాలి అంటే జస్ట్ మనము వంచుకున్న వాటర్ ఉంటాయి కదా, అవి దానిపైన బరువు పెడితే సరిపోతుంది. గోధుమ పిండి అదంతా ఏం అవసరం లేదు. చూడండి, చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. మరి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.